రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నిరసన ర్యాలీలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో హుటాహుటిన ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రోజుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుండటంతో ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు వెన్నుపోటు రోజుగా పోలుస్తూ వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి వైసీపీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అధిక ఉష్ణోగ్రతలు ఉండటంతో అస్వస్థతకు గురైన ఎమ్మెల్సీ మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయారు. చికిత్స అనంతరం నవ్వుతూ కారెక్కి బొత్స విజయనగరం వెళ్లిపోయారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ప్రజెంట్ ఇప్పుడు బొత్స పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే ఈ రోజు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే టీడీపీ చేస్తున్న కార్యక్రమాలన్నిటికీ కూడా ఏదైతే ఈ టీడీపీ పెడుతున్న అన్ని ఎన్డీఏ కూటమి పెడుతున్న పథకాలన్నీ కూడా నీరుగార్చేందుకు ఒక ప్రజల ముందుకు తీసుకెళ్లి వాటికి సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా వైసీపీ నేతలంతా కూడా ఒకసారిగా ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పి వెన్నుపోటు దినమైన ఒక కార్యక్రమాన్ని అయితే ఈరోజు నిర్వహించారు. అయితే దీని సందర్భంగా ఈ రోజు తాజాగా ఏదైతే వైసీపీ నేత, ముఖ్యమైన నేత, మాజీ మంత్రి, అలాగే శాసనమండలికి ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ అయితే ఈ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ వెన్నుపోటు కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గంలో ర్యాలీలో పాల్గొన్న బొత్స ఒక్కసారిగా అక్కడ మాట్లాడుతుండగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అక్కడున్న ప్రజలంతా, అక్కడున్న వైసీపీ కార్యకర్తలు, నాయకులు అంతా కూడా ఒక్కసారిగా కంగుతున్న పరిస్థితి. ఒక్కసారిగా బొత్స ఏదైతే సీనియర్ నేత, అలాగే పార్టీకి వెన్నుముక్క నిలిచే ఆ నేత, అంత పెద్ద నేత ఒక్కసారిగా మాట్లాడుతుండగా ఒక అస్వస్థతకు గురయ్యి తీవ్రమైన ఎండ తీవ్రతతో పూర్తిగా సుమారుగా ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే కనుక అక్కడ చీపురుపల్లిలో ప్రస్తుతం 37 డిగ్రీల ఎండ ఉంది. ఈ ఎండలో వయసు పైబడి ఉంది కాబట్టి ఆరోగ్యరీత్యా కూడా బొత్స కొంతవరకు కూడా నిలదొక్కుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ర్యాలీలో పాల్గొనడం వల్ల అక్కడున్న ఎండ తీవ్రత వల్ల ఒక్కసారి అస్వస్థతకు గురయ్యారు. అయితే ఆ నేపథ్యంలో అక్కడున్న ప్రజలంతా కూడా వెంటనే అక్కడున్న నాయకులందరూ కూడా హుటాహుటిగా అక్కడ నుంచి ఆసుపత్రికి తరలించారు. అలాగే అక్కడున్న పార్టీకి స్థానికంగా ఉన్న పార్టీ కార్యాలయం అక్కడ తీసుకెళ్లిపోయారు. వైద్యాలు ప్రస్తుతానికి అందించి ప్రస్తుతానికి అయితే బొత్స సత్యనారాయణ ఆరోగ్యం అయితే కూడిపడ్డారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎండ తీవ్రత వల్ల అస్వస్థతకు గురయ్యారని చెప్పి అక్కడున్న డాక్టర్ కూడా ప్రధాన నిర్ధారణ అయితే చేశారు. అయితే ఏదేమైనప్పుడు కూడా బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురైన తర్వాత పూర్తిగా ఒకసారి గందరగోళ వాతావరణం అయితే అక్కడ నెలకొంది. అయితే బొత్స సత్యనారాయణ ప్రస్తుతానికి అయితే మాత్రం అక్కడ నుంచి విశాఖపట్నం ఆసుపత్రికి మరిన్ని వైద్యాలు అందించడానికి అయితే తరలించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదేమైనా ఏదైతే వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురవడం వల్ల అక్కడున్న వైసీపీ వర్గాల్లో కావచ్చు, అక్కడున్న స్థానికంగా ఉన్న చీపురుపల్లి మొత్తం వాతావరణం కూడా ఒక్కసారిగా తీవ్రమైన విషాదం కొరకు కొంతవరకు అయితే ముఖ్యమైతే ఈ బొత్సకైతే మాత్రం కొంతవరకు ఎటువంటి అపాయం అయితే ప్రస్తుతానికి లేదని చెప్పడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ భార్గవ్.